తిరుపతి జిల్లాలో సిపిఐ లిబరేషన్ పార్టీ నాయకులు ఉపాధి హామీ కూలీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబి గ్రామ్జీ పథకం ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తుందని ఆరోపిస్తూ దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి సిగ్గి చెన్నయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పని దినాలను 200 రోజులకు పెంచాలని, రోజువారీ వేతనాన్ని 600 నుంచి పెంచాలని కోరారు. కూలీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ ఏం చెప్తానంటే రామ్జీ అంటే ఆయన ఒక దేవుడు, మీరు పని చేయాలని చెప్తారు. దేవుడు అంటే మనం రేపు పని చేస్తే దేవుడిని అడగలేం కదా. అందుకని జాతీయ ఉపాధి హామీ పనినే మనం కొనసాగించాలని చెప్పని మనం డిమాండ్ చేస్తున్నాము. మీరందరూ కూడా దీన్ని సహకరియాలా, మీరందరూ కూడా అనుకూలంగా పనిచేయాలా. చేస్తే మనం దీన్ని ఎంతవరకైనా తీసుకుపోతాము. ఆడ ఒక 4 ఏళ్ళు చేయరు, అట్లా పని అంతా అయిపోయింది అనుకో, లాస్ట్ పనే ఉండదు లాస్ట్కు. ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, 100%లో 40% మన చంద్రబాబు నాయుడు కట్టమని చెప్పింది. చంద్రబాబు నాయుడుకు మనం ఇప్పుడే అప్పుల్లో ఉన్నారు. గవర్నమెంట్ యాడ్ తీసి కడతారు. వాళ్ళు ఉండగా ఈ పని పూర్తిగా ఎత్తేస్తే బాగుంటుందని చెప్పిన వాళ్ళు కోరుతున్నారు. అందుకని మన మోడీ గారు చేసిన పని ఇది మనం ఎంత మాత్రం సగించం ఒప్పుకోము. ఖచ్చితంగా తర్వాత వచ్చేడ టెంట్ వేయాలా అంటే ఒక డాక్టర్ని పెట్టాలన్నమాట. 4 పంచాయతీలో ఒక డాక్టర్ ఉంటాడు, అది కూడా లేదు. ఈ దాని అడవిలో ఏదైనా పాము పుట్టు కలిసినా, పురుగు పుట్టు కలిసినా ఎవరు దిక్కు మనకు. కాబట్టి దీని మీద మనం అంతా పోరాటం చేయాలా. రేపు ఢిల్లీలో పెద్ద భారీ ఎత్తున దీనిపైన ప్రోగ్రాం జరుగుతుంది. మీరు అందరూ కూడా సహకరించి దీని కింద మీరు ఉండాలని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ, మీరందరూ కూడా ఈరోజు కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. ఎంతో రోడ్ల పాలు అవుతారు. పని తీసేస్తే మనం దీన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ సహకరించి మాకు ఇది చేస్తే బాగుంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, నా పేరు సిగ్గి చెన్నయ్య, నేను రాష్ట్ర కార్యదర్శిని. ఆదాం.